శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తక్షణమే తొలగించాలని హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో నిన్నటి రోజున దాని మీద మరి ఢిల్లీలో స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా ఖచ్చితంగా నా బ్రెయిన్ చైల్డే, నా మానస పుత్రికనే, మరి హైడ్రాను మరింత బలోపేతం చేస్తాం, హైడ్రా అంటే అధికారాన్ని ఎక్కడ నియమించుకోవాలో మరి ఆ విచక్షణాధికారం ప్రభుత్వానికే ఉంటుంది, దాన్ని ఎవరు ఆపజాలరు అని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నట్టుగా నిన్నటి రోజున రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఒకవైపు హైడ్రా లోపాలను ఎత్తి చూపుతూ మరి అదే విధంగా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు. అంటే గత ప్రభుత్వంలో 400 సార్లు సిఎస్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. అప్పుడు లేని ఇవన్నీ అడ్డంకులు ఇప్పుడెందుకు వస్తా ఉన్నాయి? ఆ రోజు సిఎస్ ను మార్చాలని చెప్పలేదు కదా, ఈ రోజు ఎందుకు హైడ్రా అధికారిని మార్చాలని అంటున్నారని చెప్పి కోర్టులనే తప్పుపడుతున్న పరిస్థితి ఇవాళ చూసుకున్నట్టయితే, ఒకవైపు హైడ్రా ఇప్పటికే మరి అది బ్లాక్ మెయిల్ టూల్ గా మారిందని చెప్పి ప్రతిపక్షాలు మరి ఆరోపణలు చేస్తడం, దాన్ని బలం చేకూర్చే విధంగా ఇటు హైకోర్టు ఆయనను మార్చాలని ఆదేశాలు జారీ చేయడం, మరోవైపు చూస్తున్న పరిణామాలు కనుక పరిశీలించినట్టయితే పెద్దల జోలికి వెళ్ళద్దు, పేదలను వదిలిపెట్టద్దు అన్నట్టుగా ఉన్నది హైడ్రా పనులన్నిటి కూడా. ఇప్పటికే మరి అనేక వేల మంది నిరాశ్రయులైనరు. మరి అప్పుడే కొత్తగా కట్టుకున్న ఇల్లు మరి ఏదైతే పారాని ఇంకా ఆరనే లేదన్నట్టు దానికి సంబంధించిన గుమ్మడికాయలు కూడా మరి ఆ పచ్చదనం పోకముందే వాటిని కూల్చేసిన పరిస్థితులను చూసినాం. వీటన్నిటికీ చెల్లించిన జడ్జిలు ఒకవైపు ఆయనను తొలగించామంటే మేము తొలగించేది లేదు, రివ్యూకే పోతాం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. హైడ్రాను ఏదైతే భూ కబ్జాదారులే అడ్డుకుంటా ఉన్నారని చెప్పి, మరి ఏ భూ కబ్జాదారుడు అడ్డుకున్నారో ఆయన బట్టబయలు చేయాలి. ఇవాళ వాళ్ళు కోర్టును తప్పుదో పట్టిస్తూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వంలోని అన్ని శాఖలు, దానికి సంబంధించిన సవివరాలన్నీ చేతిలో పెట్టుకున్న ప్రభుత్వం గడ్డి వీకుతా ఉందా అని చెప్పి ఈరోజు సామాన్యుడు ప్రశ్నించే పరిస్థితి నెలకొన్నది. మరోవైపు చూసుకుంటే నిన్నటి రోజున మళ్ళీ ఇంకా కూడా హైడ్రా మీద, అదేవిధంగా హైడ్రాకు సిఫారసులు చేసినటువంటి అధికారుల మీద మరి ఇక్కడ హైకోర్టు ఏదైతే ద్విసభ్య ధర్మాసనం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక తహసీల్దారు ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన ప్రహరీ గోడను కూల్చమని హైడ్రాకు మరి నివేదిక ఇచ్చిందట. అసలు హైడ్రాకు నివేదిక ఇవ్వాల్సిన అవసరం నీకేంది అని చెప్పి, నువ్వు ఎవరి కింద పనిచేస్తున్నావు అని చెప్పి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా హైడ్రా అనేది బ్లాక్ మెయిల్ టూలే అని చెప్పి నిన్నటి రోజున కేటీఆర్ గారు మళ్ళీ పునరుద్ఘాటించడం జరిగిన పరిస్థితిని కూడా చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో హైడ్రాకు లేఖ ఎలా రాస్తారు? ప్రైవేటు స్థలంలో గోడ కూల్చాలని ఏ అధికారాలతో కోరారు? ఇది వ్యవస్థాపరమైన వైఫల్యమే. తహసీల్దార్పై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం, కోర్టుకు హాజరు కావాలని జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఆదేశం. మరోవైపు చూసుకున్నట్టయితే, ప్రైవేటు జాగాలో మీ బోర్డుల భూమి ఓనర్లకు నోటీసులు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా? హైకోర్టు ఆదేశించినా పట్టించుకోరా? హైడ్రాపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం, 24 గంటల్లో బోర్డు తొలగించాలని జస్టిస్ విజయసేన్ రెడ్డి ఆదేశం అని చెప్పి రెండు వేరు ఇట్లలో జరిగిన దానిలో ఈ రెండు కూడా హైడ్రాకు సంబంధించినవి. అంటే హైడ్రా మరి ఏదైతే అవి వదిలినటువంటి ఏ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కరుగా మరి అందరూ కూడా హైకోర్టును ఆశ్రయిస్తూ ఉంటే ఒక్కొక్కరిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే 63 సార్లు కోర్టు ధిక్కరణలకు పాల్పడినటువంటి రంగనాథ్ ఇంకా ఆయన మరి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏకంగా ముఖ్యమంత్రి ఆయనను వెనుకేసుకొని వచ్చి కోర్టు ధిక్కరణకు పాల్పడతారు, అది కామన్. గత ప్రభుత్వం 400 సార్లు పాల్పడ్డది, ఏం చేసిండ్రు? ఇవాళ మామూడు 63 సార్లనే పాల్పడుతున్నాయి, ఇట్లా తొలగిస్తారా? మీరు ఇలా జోక్యం చేసుకునే అవసరమే లేదని మాట్లాడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మరోవైపు చూస్తే కోర్టులు తప్పుదోవట, హైడ్రాపై కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏ అధికారిని ఎక్కడ నియమించాలనేది మా విచక్షణ, దీనిపై ప్రభుత్వ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. మా ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ హైడ్రా, చాలా మంచి పనులు చేస్తున్న ఉత్తమ సంస్థ అది. హైకోర్టు తీర్పుపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, తీర్పు మీద చర్చించాకే చర్యలు తీసుకుంటామని వెల్లడి. మరి ఆ తీర్పు మీద చర్చించరాక ఎందుకు ఆగుతలేడు? అప్పుడే ఎందుకు సమర్థించుకుంటా ఉన్నాడు? కావాలనే తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు అని అంటే, వాళ్ళు తప్పుదోవ పట్టిస్తా ఉంటే నీ కింద అనేక రకాలైనటువంటి మరి యంత్రాంగం ఉన్నది. రెవెన్యూ నీ చేతుల్లోనే ఉన్నది, మరి జిహెచ్ఎంసీ నీ చేతుల్లోనే ఉన్నది, హెచ్ఎండిఏ నీ చేతుల్లోనే ఉన్నది. దానికి సంబంధించిన భూపత్రాలకు సంబంధించిన నీ దగ్గరనే ఉన్నాయి, లెక్కలు నీ దగ్గరే ఉన్నాయి, పత్రాలు నీ దగ్గరనే ఉన్నాయి.
మరి వాళ్ళు చేసే తప్పుదో పట్టించేదానికి నువ్వు సాక్ష్యాధారాలతోటి నిరూపించాల్సింది పోయి ఇవాళ హైకోర్టు ఏదైతే సమీక్ష చేసి తప్పు పట్టిందో ఆ తప్పునే తప్పు కాదంటా ఉన్నాడు అని అంటే ఇవాళ హైడ్రా అనేది బ్లాక్ మెయిలింగ్ టూల్ కాబట్టి ఇవాళ ఏదైతే రాజ్యాంగబద్ధంగా వివరించాల్సినటువంటి ఒక వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా మారి ఇవాళ అధికారుల చేతులలో మరి ఇక్కడ కీలుబొమ్మగా మారితే కోర్టులు చూస్తూ ఊరుకోక ఆయనను తప్పించమంటే ఇంకా కూడా గుడ్డిగా ఆయనను సపోర్ట్ చేస్తూ హైడ్రా మరి చాలా బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ అని చెప్పి నీకు నువ్వే కితాబులు ఇస్తే ఇవాళ న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు. నువ్వు డివిజన్ బెంచ్కి వెళ్ళినా లేదంటే మరి ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్ళినా కోర్టులకే వెళ్ళాలి. మరి అలా కోర్టులు అన్నింటినీ పూర్తిగా సమీక్షించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి నువ్వు ఎంత హైడ్రాను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా అది చెంపపెట్టుగానే మారింది. ఇంకా దాని మీద మొండిగా పోతే మరింత మరి పరాభవం తప్పదనే విషయం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. హైడ్రాని కొనసాగిస్తాం, మరింత బలోపేతం చేస్తావు, చెయ్యి ఎవడదంటాడు. ఇవాళ హైడ్రా ద్వారా సామాన్యునికైనా అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే బలిసినోనికైనా బక్కోనికైనా ఒకటే న్యాయం ఉండాలి. ఇవాళ మరి ఇక్కడ ఏదైతే ఎఫ్టీఎల్లో కట్టుకున్నటువంటి ఏ ఇళ్లను కూడా మరి ఉన్నత వర్గానికి సంబంధించిన వాళ్ళ ఏ ఇళ్ళ వైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. పేదలు మధ్యతరగతి వాళ్ళే మాత్రం ఎక్కడ కూల్చేస్తా ఉన్నది. ఇవాళ సల్కన్ చెరువులో కట్టిండ్రు మరి ఓవైసీ విద్యా సంస్థలు, వాటి మీద కన్నెత్తి చూస్తలేదు. దాని మీద పదే రంగనాథన్ అడిగితే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం, అకాడమిక్ అయినాక చర్యలు తీసుకుంటామన్నారు. అకాడమిక్ అయిపోయింది, మళ్ళీ ఒక అకాడమిక్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు దానికి సంబంధించిన లెక్కలు లేవు. మరోవైపు చూసుకుంటే దాని ఎఫ్టీఎల్ దాని వివరాలు ఇయ్యిందని చెప్పి హైకోర్టు ఆదేశిస్తే దాన్ని తప్పుడు లెక్కలు చూపించిండ్రు. చెరువులో ఉన్నది గుడ్డోనికి చూపించినా కూడా మరి అది దాన్ని బట్టి అర్థం చేసుకుంటాడు. కనీసం ఇది బ్రెయిలీలో చూసుకొని అయినా కూడా అది చెరువులో ఉన్నదని చెప్తాడు. కానీ కళ్ళుండి చూడలేని కబోతులా మారింది ఈ హైడ్రా. కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నది. అది రేవంత్ వ్యాఖ్యల ద్వారా మరోసారి తేటతెల్లమైంది. ఒకవైపు హైకోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పి మంత్రులతో మాట్లాడిస్తూనే మళ్ళా హైడ్రా ఖచ్చితంగా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది అంటే కోర్టులే తప్పుడు తీర్పులు ఇచ్చినాయి అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. హైకోర్టు తీర్పును గౌరవిస్తాం, తుది తీర్పు వచ్చాకే ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తాం, కమిషనర్ పై రేవంత్ ఢిల్లీ నుంచి వచ్చాక చర్చిస్తాం, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. రాజకీయ ప్రయోజనాల కోసమే దుష్ప్రచారం అని ఆరోపణ. ఈ దుష్ప్రచారం చేసింది ఎవరు? ఇవాళ కోర్టు తీర్పును వీళ్ళు దుష్ప్రచారం అంటా ఉన్నారు అని అంటే కోర్టుల మీద ప్రభుత్వానికి ఎంతటి గౌరవం ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి తప్పు జరిగింది, మరి ఆ తప్పును ఇంకోసారి జరగకుండా మేము సరిదిద్దుకుంటామనే మాట గవర్నమెంట్ నోటి నుంచి వస్తలేదు, ముఖ్యమంత్రి నోటి నుంచి వస్తలేదు, మంత్రుల నోటి నుంచి వస్తలేదు అని అంటే ఎంత అహంకారంగా ప్రవర్తిస్తా ఉన్నారో. ఇలా కోర్టు తీర్పులను కూడా తప్పుపట్టే కాడికి వచ్చింది. ఇలా అధికార మదం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 63 సార్లు ధిక్కారం, కోర్టు ఆదేశాలు బేఖాతరు, పదే ఉత్తర్వుల ఉల్లంఘన, మందలించినా మారని తీరు, 2 ఏళ్లుగా అరాచక కాండ, కోర్టు చివార్లు పెట్టినా బుల్డోజర్ ఆగలేదు, పిలిచి మందలించినా తీరు మారలేదు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామని హెచ్చరిస్తే క్షమాపణ చెప్తూనే తలెగరేస్తారు, కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఆగడాలు ఆగలేదు. అలా ఒక్కసారి కాదు, ఏకంగా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ రంగనాథ్ మరి చేసింది తప్పు అనే కనీస పశ్చాత్తాపం కూడా లేదు. దాంతోటే ఇవాళ యథా రాజ తదా ప్రజ అన్నట్టు ఇవాళ ప్రభుత్వం ఏదైతే ప్రజలను ఏమార్చక తింటా ఉందో మరి వ్యవస్థలకు అధికారులను నియమిస్తే అధికారులు కూడా అదే రీతిలో ప్రజలను ఏమార్చక తింటూ ఇవాళ హైడ్రా మరి ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి ప్రతి ఒక్కరికి గూడు గుడ్డ కల్పిస్తామని చెప్పి ఎన్నటి నుంచో కాంగ్రెస్ చెప్తా ఉన్నది. ఇవాళ ఉన్న గూడు చేసి వాళ్ళను రోడ్డున పడేసిన పరిస్థితి మనం కల్లారా చూసిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక హైడ్రా బ్లాక్ మెయిల్ ముఖ్యమంత్రి చేతిలో అది ఎక్స్టార్షన్ సాధనంగా మారింది. గతంలో ఆర్టీఐని అడ్డం పెట్టుకుని బతికినోడు రేవంత్ రెడ్డి. అనుములా బ్రదర్స్ కబ్జాల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళడం లేదు? హైకోర్టు వ్యాఖ్యల తర్వాత సర్కార్ వైఖరిలో మార్పు లేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తిపడేస్తాం. నీట్ లీక్ ట్రిగ్గర్, యువత అసంతృప్తిని కేంద్రం గుర్తించాలి. డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగద్దు. ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ మరి ఇక్కడ వినతి పత్రం అని చెప్పి హైడ్రా అనేది బ్లాక్ మెయిల్ టూల్ గానే మారింది అని మరి ఖచ్చితంగా చెప్తా ఉన్నారు, చెప్పిండ్రు. ఇప్పుడు దానికి అదే కట్టుబడి ఉన్నారు. ప్రభుత్వం రాగానే హైడ్రాను ఎత్తిపడేస్తామంటా ఉన్నారు. ఇవాళ హైడ్రా ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక కాలనీకి సంబంధించి 5గురికో 10 మందికో ఒక ప్రైవేట్ వ్యక్తిలోని గోడ కనుక అడ్డంగా ఉంటే ఆ గోడను కూల్చేస్తే వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటారు. ఇవాళ సంబంధం లేని అంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించింది వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే నువ్వు కూల్చేస్తా అంటే ఎవడైనా సంబరాలు జరుపుకుంటారు. అలా న్యాయం ఎంతవరకు ఉన్నదనేది సమీక్ష చేయాలి. కానీ
ఒక 10 మంది కోసం ఒక వ్యక్తిని మేము ఖచ్చితంగా మరి ఇబ్బందుల పాలు చేస్తాము అని అంటే అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం? అందుకే కోర్టులు ఇక్కడ అడ్డుకట్ట వేస్తా ఉన్నాయి. ఇవాళ మీరు FTL కు సంబంధించి దాన్ని పూర్తి స్థాయిలో తీయండి, వాళ్ళకు నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి సరైన సమయం ఇవ్వండి, వాళ్ళ ఆధారాలు చూపించుకునే సమయం ఇవ్వండి అంటే ఏదైతే ఆదివారం సెలవు రోజుల్లో మాత్రమే ఏకాఏకి వితౌట్ నోటీస్ కూల్ చేయడం హైడ్రాకు పరిపాటిగా మారింది. అందుకే చెప్పి 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 న్యాయ వ్యవస్థ మీదనే అపనమ్మకం ఏర్పడే పరిస్థితి ఉన్నదని రంగనాథ్ను తీసి ఎత్తిపడేసింది. వీళ్ళేమో హైడ్రాను ఎత్తిపడేస్తామంటే ప్రస్తుతానికి కోర్టు మాత్రం కమిషనర్ని ఎత్తిపడేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మా ఉసురు ముట్టింది, మాకు చెప్పకుండానే హైడ్రా అధికారులు మా ఇండ్లను కూల్చేసిండ్రు, ఏళ్ల నుంచి ఉంటున్న నా ఇంటిని పడగొట్టిండ్రు, ఎంత వద్దని మొత్తుకున్నా వినిపించుకోలేదు, మా గోస ఊరికనే పోలే. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోర్టు తప్పించింది. మా ఇంటిని కూల్చిన విషయం మీద మేము కూడా కోర్టుకు వెళ్తాం. కాంగ్రెస్ అధికారంలో రాగానే హైడ్రా పెట్టి నిరుపేదలను రోడ్డున పడేసింది. మా ఉసురు ముట్టి రంగనాథ్ కోర్టుకు తగిన బుద్ధి చెప్పిందని చెప్పి ఐలాపూర్ సంగారెడ్డి జిల్లా పద్మ అనే బాధితురాలు చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కేబినెట్ తీర్మానిస్తేనే నీళ్లు ఇస్తాం, కృష్ణా జలాలపై ఇరిగేషన్ అధికారుల మొండి వైఖరి, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని నీటి విడుదలకు నో, వరద వస్తున్నా వదిలేసి పాలమూరుకు మొండి చేయి, జూరాల కుడి ఎడమ కాలువలకు నీళ్లు వదలని ప్రభుత్వం, భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్లకు మాత్రమే నీళ్లు, విద్యుత్ ఉత్పత్తి పేరుతో 30,000 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తారట. రేవంత్ సర్కార్ తీరుతో రగులుతున్న పాలమూరు రైతు, రేపు గద్వాలలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన. ఒక దిక్కు ఇప్పటికే రిజర్వాయర్లో నీళ్ళు లేవు, కాళేశ్వరం మీద కక్ష కట్టి గోదావరి నీటిని, ప్రాణహిత నీటిని మరి అది బయటికి వదిలేస్తా ఉన్నారు. మరి ప్రాణహిత, ఇంద్రావతి నీళ్లు కలిసేటువంటి దేవాదుల దగ్గరనైనా ఎత్తిపోస్తా ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో మోటార్లు ఆన్ చేయక కేవలం మరి గంటకు 2,000 క్యూసెక్లు మాత్రమే ఎత్తుతున్న పరిస్థితి. దీంతో ఇవాళ రైతులందరూ నానా ఇబ్బందులు పడతా ఉంటే వరద ద్వారా వస్తున్నటువంటి నీటిని మరి వదిలేయంటే, ఆ కృష్ణా జలాలను వదలమంటే కేబినెట్ తీర్మానం చేస్తేనే మేము ఇక్కడ వదులుతాం, మరి ఇక్కడ దాన్ని అంటే మంత్రులు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక 3 రోజులు వానలట, వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అట. ఇక చూసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి రోజులు, ఆనాటి రోజులు తీసుకొని వచ్చింది ఇక రేవంత్ అన్న. ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్లతోటి ఏ విధంగా గాలిపోతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ల పాటలు రిపేర్కు అగచాట్లు, వచ్చేదే అరకొర కరెంటు, అందులో లో వోల్టేజ్తో పంటలు కాపాడుకోవడానికి తలమునకలైన రైతులు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో తలనొప్పిగా మారింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం మోతీనగర్ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ కు ఏ విధంగా ఇక పడిగాపులు కాస్తా ఉన్నాయి, ఏ విధంగా బారులు తీరినాయి, ఏ విధంగా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. విద్యుత్ విషయంలో, విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొని వస్తే ఇవాళ అదే విద్యుత్తు ఎందుకు ఆగిపోతా ఉన్నది, ఎందుకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతా ఉన్నాయి? బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల కాలంలో ఎన్నడైనా చూసిండ్రా ఇలాంటి సీను అనే విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. 7,000 మెగావాట్లు ఉన్నదాన్ని 22,000 మెగావాట్లకు ఉత్పత్తికి తీసుకొని వచ్చి ఇవాళ లో వోల్టేజీ సమస్య లేకుండా మరి ఇక్కడ 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎక్కడ? ఇవాళ మొత్తం కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లాంటిది మరి వ్యవస్థను అప్పగిస్తే మరి కుప్పకూలుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ అంతులేని అప్పులట, తాజాగా 1000 కోట్ల రుణం మొత్తంగా 13,500 కోట్లు, ఈ జూలై నెలలో రికార్డు స్థాయిలో 13,500 కోట్ల రూపాయల మరి అప్పులు తీసుకున్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసింది అంటారు. ఈ నెలకు 10,000 13,000 కోట్ల అప్పులు చేసి ఏం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? 6 గ్యారంటీలు ఇచ్చిందా? 420 హామీలు అమలు చేసిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చిందా? పోనీ 2,000 పెన్షన్ 4,000 చేసిందా? విద్యార్థులకు స్కూటీలు ఇచ్చిందా? మహిళలకు 2,500 ఇచ్చిందా? పోనీ కేసీఆర్ కిట్ అమలు చేస్తా ఉన్నదా? దళిత బంధు అమలు చేస్తా ఉన్నదా? మరి బీసీ బంధు అమలు చేస్తా ఉన్నదా? ఏం చేసిందని అప్పులు చేస్తా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రేవంత్ నిర్ణయాలపై నిఘా, ఢిల్లీ పర్యవేక్షణలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు, ఎగ్జిక్యూటివ్ నియామకాలపై ముఖ్యమంత్రి స్వేచ్ఛ చెక్కు, దళిత ఎమ్మెల్యేలు తుంగతుర్తి వివాదాలపై చర్చ అన్నాడు. టీపీసీసీ కోఆర్డినేషన్ భేటీ మరి ముదిరి పాకాన పడ్డది. ఇవాళ ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులు, ముఖ్యమంత్రి వర్సెస్ టీపీసీసీ, ముఖ్యమంత్రి వర్సెస్ ఏదైతే వలస కాంగ్రెస్ వర్సెస్ అసలు కాంగ్రెస్ నడుస్తా ఉన్నది. అధిష్టానం దాని మీద దృష్టి పెట్టిందట. ఇక రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇయ్యద్దు, అంత సమీక్ష. మరి ఇక్కడ ఏదైతే ఆయన ఆస్తలేదు, ఎవరైతే ఆయన మీద మాట్లాడతారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎదురుదాడి చేస్తా ఉన్నాడు టీపీసీసీ. మరి ఈయనకు వ్యతిరేకంగా ఏదైతే నివేదికలు ఇస్తుందని చెప్పి గాంధీ భవన్ బార్లుగా మార్చిండు, బీర్లు కొట్లాడుతున్నాయి అని ఒక బీర్ సీసన్ అక్కడ పెట్టి దాంతో పెద్ద పెద్ద ప్రసారాలు చేయించిండు ఆయన అనుకూల మీడియాలో. దాంతో ఇలా కేంద్ర ఏదైతే జాతీయ కాంగ్రెసే రంగంలోకి దిగిందట రేవంత్ రెడ్డిని అరికట్టడానికి. ఇక క్రిమినల్ కేసుల్లో రేవంత్ నెంబర్ 1, మొత్తం 89 కేసులతో ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రుల్లోనే టాప్ 19 క్రిమినల్ కేసుల్లో 4వ స్థానంలో చంద్రబాబు. సంపన్న సీఎంలలో డీకే శివకుమార్ ఫస్ట్, బాబు సెకండ్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీసెర్చ్ మనం అభివృద్ధిలో నెంబర్ 1లో లేకున్నా మన ముఖ్యమంత్రి అయితే ఏదైతే క్రిమినల్ కేసుల్లో 89 క్రిమినల్ కేసులు అలా 72 కేసులు తీవ్రమైన నేరారోపణలతోటి భారతదేశంలో ఉన్నటువంటి సీఎంలు అందరిలో నెంబర్ 1లో నిలిచి తెలంగాణ ప్రతిష్టను మరి ఇక్కడ నిలబెడతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఒక అధికారిని ఎక్కడ నియమించుకోవాలో ఆ విచక్షణాధికారం మాదవినే ఉంటది అని చెప్పి మరి ఇక్కడ హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరుగా మాట్లాడుతున్న పరిస్థితి. పేపర్ లీక్ బిల్లు చరిత్రాత్మకం. లోక్సభలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టీకరణ. అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసింది. చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఇదే నిదర్శనం అని చెప్పి పేపర్ లీక్ బిల్ అనేది కఠినమైనటువంటి శిక్షలతోటి మరి పేపర్ లీక్ను అరికట్టడానికి మరి ప్రభుత్వం అడుగు ముందుకేసింది. జెన్జీ దాంతో అనే విషయానికి మనం ఇక్కడ గమనించాలి. సీజేపీ చేసిన పోరాటంతో దిగొచ్చింది. హైడ్రా ఒక వేట కుక్క. సీఎం రేవంత్ దాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నారు. బడాబాబులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారు. కొంత వాటా రాహుల్కి, మరికొంత వాటా బీజేపీకి ఇస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ. ఎన్నన్నా చెప్పు, నేను హైడ్రాను విడిచిపెట్టా, మూసి సుందరీకరణను మానుకోను, మొత్తంగా నాకు ఈ రైతు ప్రయోజనాలు అవసరం లేదు, నిరుద్యోగుల ప్రయోజనాలు అవసరం లేదు, ఉద్యోగుల ప్రయోజనాలు అవసరం లేదు, మరి ఇక్కడ మహిళల సమస్యలు అవసరం లేదు, పెన్షన్దారుల సమస్యలు అవసరం లేదు, ఏదైతే రిటైర్డ్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిల గురించి అవసరం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ అవసరం లేదు, కానీ నాకు ఇవాళ కావాలి హైడ్రా. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే విధ్వంసాలు సృష్టించినాయో అంతకంటే ఎక్కువ నేను చేసినా లేదా మీరు గూగుల్లో వెతుక్కోరు అని చెప్పి బాహాటంగా చెప్పినటువంటి గణనీయమైన ముఖ్యమంత్రి ఇంకా హైడ్రాను ఎందుకు ఆపేస్తాడు? ఆయనకు అసలే హిట్లర్ ఆదర్శం. మరి నియంతలకు కూల్చివేతలే, ఆడ కట్టడాల మీద ఉండదు, కూల్చివేతలే. కాబట్టి హైడ్రాను మరింత బలోపేతం చేసి ఇంకిన్ని కూలగొడతా అని చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ప్రాణం తీసిన అవమానం అట. ఏదైతే పిల్లగాడు జూనియర్ ఇంటర్లో జిల్లాలో సెకండ్ ర్యాంక్ అయితే ఫస్ట్ ఎందుకు రాలేదని చెప్పి అలా లెక్చరరు మరి ఆయన అవమానిస్తే ఆల్రెడీ సూసైడ్ నోట్ రాసి ఆమె మీద చర్యలు చేపట్టాలని చెప్పి సూసైడ్ చేసుకున్నట. మరి ఇక్కడ అధ్యాపకులు కూడా కొంచెం సంయమనం పాటించాలి. కింది స్థాయిలో ఉన్న విద్యార్థుల మీదనే మరి వాళ్ళను మోటివేట్ చేయాల్సిన వాళ్ళు జిల్లా స్థాయిలో సెకండ్ వచ్చిన వాళ్ళను ఫస్ట్ ఎందుకు రాలేదని అవమానించి ఆయన చావు కారణమైంది అని అంటే వాళ్ళ మరి తీరు మారాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అధికారుల నియామకం మా విచక్షణాధికారం అంట, ప్రభుత్వ విచక్షణాధికారం అంట. మరి ఇక ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సిఐ రేప్ చేశాడు. ఆ వీడియోలతో తీవ్ర బెదిరింపులు, పలుమార్లు అత్యాచారం, అబార్షను. జూబ్లీ సిఐ శ్రీనివాసులు రెడ్డిపై వివాహిత ఆరోపణలు. డీజీపీకి రాతపూర్వక ఫిర్యాదు చేసిన బాధితురాలు. ఎంత భ్రష్టు పట్టిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ అని అంటే, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ గత 10 సంవత్సరాలలో మరి ఇక్కడ భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాలు ఇంకా గడవక ముందే, పూర్తి కాకముందే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పూర్తిగా చెత్త డిపార్ట్మెంట్ గా తయారైంది. పూర్తిగా దిగజారిపోయి మరి ఇక్కడ ఎన్ని ఆకృత్యాలు చేస్తా ఉన్నారు. మరి శాంతి భద్రతల పరిరక్షణ మినహా అన్ని పనులు చేస్తా ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్. కేవలం ప్రతిపక్ష నాయకులను అరికట్టడానికి తప్పుడు కేసులు పెడుతూ వాళ్ళను ఏదైతే ఆ వేట సాగించి టీములు 100ల కొద్ది కానిస్టేబుల్ను వాళ్ళని దొరకబట్టడానికి కాంగ్రెస్ నాయకుల ప్రాపకాన్ని మరి పొందడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఇవాళ ఎవరు కూడా పోలీస్ స్టేషన్లను నమ్మి పోలీసు మెట్లెక్కే పరిస్థితి లేదు. ఇవాళ అక్కడికి పోతే అవి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారినాయి. మంత్రి నియోజకవర్గంలో అయితే మరి అధ్వానం, రామగిరిలో అయితే చెండాలంగా తయారైంది పోలీస్ స్టేషన్ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక పోలీసుల అదుపులో ఉదయ్ కృష్ణారెడ్డి అట. ఏదైతే ట్రైనింగ్ ఐపీఎస్ ఏదైతే మరి వేధింపులకు గురి చేసిండో, ఆ తర్వాత ఆత్మహత్య ప్రయత్నం చేసిండో, ఇప్పుడు మరి ఏదైతే అబ్స్కాండింగ్లు ఉన్నాడో మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్తున్న పరిస్థితి. ఇక మైనర్లందరినీ విడుదల చేయాలని చెప్పి సుప్రీంకోర్టు మొన్నటి సీజేపీ నిరసన ఏదైతే ఉన్నదో దానిలో పాల్గొన్న మైనర్లందరినీ బేషరతుగా రిలీజ్ చేయాలని చెప్పిన పరిస్థితి. మరి కొత్తగా విద్యాశాఖ మంత్రిగా ఎవరైతే ప్రహ్లాద్ జోషిని నియమించిందో మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత రేపిస్టులను సమర్థించే వ్యక్తి ప్రహ్లాద్ జోషి అని చెప్పి నిన్నటి రోజున తీవ్ర విమర్శలు చేసిందట. రాహుల్ను ప్రియాంక మరి ఆరోపణలు చేస్తే మరి అక్కడ పెద్ద ఎత్తున దాని మీద మండిపడ్డారు ప్రహ్లాద్ జోషి, అదేవిధంగా కిరణ్ రిజిజు ఆధారాలతో నిరూపించాలని చెప్పి సవాల్ విరిసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక భూభారతి పోర్టల్ రూపకల్పన, డెలాయిట్ కు రికార్డులో పారదర్శకత, సైబర్ భద్రతకు
ప్రాధాన్యం. మరి 3 ఏళ్ల నుంచి ఎంపీ కింది గవర్నమెంట్ అని అంటే ఏం లేదు, కొండను తవ్వి ఎలకను బట్టి ధరణికే పేరు మార్చి ఇవాళ మళ్ళీ మాడ్యూల్ అన్నింటినీ సరి చేయలేక ఆ సంస్థ చేతులెత్తే మళ్ళీ డెలాయిట్ కు అప్పచెప్పిరట. దాన్ని బట్టి మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. డబ్బు పిచ్చి కన్నీరు మిగిల్చి కోట్లు కొల్లగొట్టి కిక్కు మజాలో కోట్లు కొలగొట్టిన కిక్కు మజాలో నిన్నటిదాకా అవినీతి అధికారుల డాబు దర్పం ఇప్పుడు వారే పరువు పోయిందనే బాధలో కటకటాల వెనుకల బోర్న ఏడుస్తున్నమైనమాట. ఏసీబీకి చిక్కిన అధికారుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మొన్నటిరాక వాళ్ళు ఏ విధంగా విలాసాలు చేసిరు, దొరికినాక ముఖం చూపించడానికే ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తున్న పరిస్థితి. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 3 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్తా ఉన్నారు. ఇక పౌడర్లో క్యాన్సర్ కారకాలపై 76,000 కేసులు, 52,000 కోట్ల పరిహారం చెల్లించడానికి సిద్ధమైన జాన్సన్ అండ్ జాన్సన్ ఏదైతే పిల్లలకు సంబంధించిన పౌడర్ తయారీ, వాళ్ళకి సంబంధించిన మరి చర్మ సంరక్షక ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్ కారక అవి చేరి ఉన్నాయి అందులో అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా 76,000 కేసులు వేస్తే 52,000 కోట్ల రూపాయలు మేము నష్టపరిహారం కడతాం, ఒకటేసారి వాటన్నిటిని పరిష్కరించండి అంటే 90% మంది ఒప్పుకుంటేనే, పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ 72,000లో 90% ఒప్పుకుంటే మేము దాన్ని కొట్టేయడానికి సిద్ధమని కోర్టులు చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే లీకేజీ వ్యతిరేక బిల్లుపై మాటల యుద్ధం అట. ఇక్కడ తేజస్వి సూర్య ప్రియాంక గాంధీకి వాగ్వివాదం జరిగింది అని చెప్తా ఉన్న పరిస్థితి. మరోవైపు మరి ఇక్కడ మా ప్రభుత్వం తెచ్చిన గొప్ప సంస్కరణ హైడ్రా, నీ ప్రభుత్వం తెచ్చినటువంటి గొప్ప సంస్కరణ హైడ్రా మీద హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది అని అంటే నీ పరిపాలన ఎంత చెత్తగా ఉన్నదో అనే దానికి మరి ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధ ఈ సంస్థల్లో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వ్యాఖ్యలు చేసింది అని అంటే నీ చెత్త పరిపాలన ఏ విధంగా ఉన్నది, నువ్వు తెచ్చిన ఏకైక సంస్కరణ ఎంత చెండాలమైంది అనేది ఇవాళ తేటతెల్లమైన అంశాన్ని ఇంకా దాన్ని సమర్థించుకో చూసి ఇంకా పలసన అయ్యే కంటే హైకోర్టు ఆదేశాలను మరి ఇక్కడ ఖచ్చితంగా పాటిస్తే ఎంతో కొంత గౌరవంగా ఉంటది. 2 నెలల్లో మెట్రో 2వ దశ దస్త్రం, కేంద్ర కేబినెట్ ముందుకు. ఆ లోపు మొదటి దశ స్వాధీన ప్రక్రియ ముగించాలన్న కేంద్రం మొదటి దశను 2వ దశతో ముడిపెట్టద్దని కోరిన రాష్ట్రం అట. ఎందుకంటే ఇవాళ నష్టాల్లో నడుస్తూ ఉన్నది. మరి ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో మెట్రో పూర్తి కాలేదు. మరోవైపు 2వ దశకు సంబంధించి శంషాబాద్కి ఎయిర్పోర్ట్ వస్తుంటే దాన్ని రద్దు చేసి ఏదైతే ఫ్యూచర్ సిటీకి, ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ, జనమే లేని ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు వేస్తా అంటే మరి ఎలాంటి వాళ్ళు ససేమిర ఒప్పుకోకపోతే వాళ్ళ మొదటి దశను స్వాధీనం చేసుకొని 12,500 కోట్ల రూపాయలు వాళ్ళకు చెల్లిస్తా అని చెప్పి మరి ఎక్కడో జపాన్ సంస్థతో రుణం తీసుకుంటే దానికి కేంద్రం మోకాలు అడ్డెత్తి ఇప్పటి వరకు దాన్ని స్వాధీనం చేసుకోలేదు. దానికి సంబంధించిన 1,400 కోట్లు ఏదైతే కట్టేసి ఇంకా కూడా ఎలాంటి చేతుల్లో నడుస్తా ఉన్నది మెట్రో రైలు. మరి దాన్ని తొందరగా పూర్తి చేయండి అని అంటే ఆ 2వ దశది మరి దాని మీద మేము ఒక నిర్ణయం తీసుకోవాలంటే మొదటి దశ పూర్తి చేయాలంటే రుణం రావాలంటే కేంద్రం చెప్పినటువంటి మరి అడ్డంకులన్నింటినీ దాటాలే. మరి అది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఆ మొదటి దశ అట్లా నుండి 2వ దశకు అనుమతి అని చెప్తా ఉన్నారు. అంటే మెట్రో మీద మళ్ళా పీఠముడి పడ్డట్టే మనం ఇక్కడ భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరులను కోర్టులు ఎండగట్టడమే కాదు, రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని మిలిటరీని రంగంలో దించుతా అని కోర్టు మాట్లాడింది అని అంటే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది, ఈ పరిపాలన ఎంత నీచంగా ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి మార్పు పేరుతోటి మరి ఇలా ఏ విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారో వీటన్నిటిని గుర్తుంచుకోవాలి. ఇవాళ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. మరి మొదటి నుంచి కాంగ్రెస్ అనేది తెలంగాణకు తీరని ద్రోహం చేసింది. అవన్నీ మరిచి మనం ఏదైతే మార్పు పేరుతోటి కాంగ్రెస్ కు మరి ఇక్కడ అవకాశం కల్పించినామో ఇవాళ పూర్తి స్థాయిలో తెలంగాణ అధపాతాళానికి పోతున్న ఈ వేళ ఖచ్చితంగా కాంగ్రెస్ ను పూర్తిగా మరి బొంద పెడితే తప్ప మన తెలంగాణకు బాగుపడదు అని చెప్పి మరి అందరు గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ 3 ఫలితం. థ్యాంక్ యూ వెరీ మచ్.